కాంగ్రెస్ సర్కార్పై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగులను నమ్మించి మోసం చేశారంటూ మండిపడ్డారు. సిద్దిపేట గ్రంథాలయంలో నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వంపై ఎన్నికల సమయంలో ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ఒక చిత్తు కాగితంలా మారిందంటూ మండిపడ్డారు. తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వకపోతే నిరుద్యోగులతో కలిసి సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు హరీష్ రావు. ఆనాడు నమ్మించారు, నేడు వంచింది. ఆనాడు నమ్మించడం, నేడు వంచడం కాంగ్రెస్ నైజం. పక్కనే సినిమా థియేటర్ ఇనాగ్రేషన్కు పోతుండు రేవంత్ రెడ్డి కానీ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ వైపు కన్నెత్తి కూడా చూస్తలేడు. ఎందుకంటే ఆడికి పోయేటట్లేదు పరిస్థితి. ఎంత దుర్మార్గం అంటే ఏ అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి పోయి ఆనాడు నిరుద్యోగులకు నమ్మించి ఓట్లు వేయించుకున్నాడో ఇలా అదే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీలో పోలీసుల చేత పిల్లల వీపులు పగలగొట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో అసలు నువ్వు ఇచ్చిన ఉద్యోగాలేని రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చినాక అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పిండు 16,000. నువ్వు ఇచ్చింది 16,000. ఇస్తానన్నది 2 లక్షలు, ఇచ్చింది 16,000. పిల్లల మాటలు కాదు కావాల్సింది, జాబ్ నోటిఫికేషన్లు కావాలి. ఏమైంది నీ జాబ్ క్యాలెండర్? అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ గా విడుదల చేసినావు, అది చిత్తుగాయిదం అయిపోయింది. నీ జాబ్ క్యాలెండర్ లో ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా? నీ జాబ్ క్యాలెండర్ లో చెప్పిన ప్రకారంగా ఏ డేట్ కైనా నీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. నీ జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయింది. స్క్రాప్, చిత్తు కాగితం అయిపోయింది నీ జాబ్ క్యాలెండర్. నీ మాటలు బోగస్, నీ చేతలు బోగస్, అంతా బోగస్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. హోటళ్లలో పనిచేయాలన్నట, చిప్పలు కట్టుకొని పనిచేయాలనా? ఉద్యోగాలు ఏవా రేవంత్ రెడ్డి అంటే? ఉద్యోగాలు లేవు, ఐటీ పోతుంది, ఏఐ వచ్చింది, హోటళ్లలో పనిచేయండి అంటుండు. అంటే ఏమడుగుతున్నావు? బోర్లు కట్టుకోమంటున్నావా? హోటళ్లలో సర్వీస్ చేయమంటున్నావా? మా పిల్లలు పీజీలు చేసింది, గ్రాడ్యుయేట్లు అయింది, డాక్టరేట్లు పొందింది, బీఈడీలు చదివింది, హోటళ్లలో పనిచేయడానికా రేవంత్ రెడ్డి? ఏ ఒక్క రోజైనా ఒక మాట మీద నిలబడ్డావా? ఎవరి విషయంలోనైనా నిలబడ్డావా? సో మేము అందువల్లనే ఈ ఉద్యమం మరింత ఉధృతం కాకముందే, నిరుద్యోగులు తిరగబడకముందే తక్షణమే మేల్కో రేవంత్ రెడ్డి, జాబ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్ను అమలు చేయాలని, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని వీరందరి పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేనట్టయితే మీ సెక్రటరియట్ ముట్టడికి పెద్ద ఎత్తున పిలుపునిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నిరుద్యోగులతోని మొత్తం అన్ని జిల్లాల నుంచి కలిసి మరి నీ సెక్రటరియట్ ను ముట్టడించేటువంటి పరిస్థితులు దగ్గరలోనే ఉన్నాయి.